తిరుమలలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని దేవుడే కఠినంగా శిక్షించాడని కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్ అన్నారు. ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయం నుంచి వెంకటసాయి దేవాలయం వరకు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ బుద్ధి మార్చుకోవాలని కోరారు. దళారులు కానీ ఇంకో పక్క టీటీడీ అధికారులు కానీ వాళ్ళతోటి బలవంతంగా దాదాపు 60 లక్షల క్వింటాల నెయ్యిని, కల్తీ నెయ్యిని పబ్లిక్ భక్తుల మీద రుద్ది దాంట్లో కోటాను కోట్లు సంపాదించుకోవడమే కాకుండా భక్తుల మనోభావాల మీద కూడా చాలా భక్తుల మనోభావాల మీద చాలా డ్యామేజ్ చేసినారు. దీనిపైన సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు ఇచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ను కూడా ఈరోజు తప్పుపెట్టే పరిస్థితి వస్తుంది. బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.